హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాం కదండి. సో ఇప్పుడైతే జస్ట్ బిఫోర్ 10 days ఫర్ ఎగ్జామ్స్. సో మనకి ఎగ్జామ్స్కి 10 days ఉన్నాయి కదండి. సో ఈ 10 daysలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ పనులు చేయకూడదు, ఏవి అవాయిడ్ చేయాలో నేను చెప్తాను. బట్ ఇవందరికీ తెలిసినవేనండి, బట్ ఒకసారి రీకాల్ చేయడం కోసం అని చెప్పి నేను అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఒకసారి చూద్దామా అసలు ఏం చేయకూడదు. ఎగ్జామ్స్ 10 days బిఫోర్ మనం ఏవేవి అవాయిడ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి అవాయిడ్ స్టార్టింగ్ న్యూ టాపిక్స్. అంటే మీరు ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏమన్నా కొత్త టాపిక్స్ ప్రిపేర్ అయ్యేటట్లయితే అవి వదిలేయండి. అస్సలు ముట్టుకోకండి, అస్సలు ఓపెన్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు న్యూ టాపిక్ చేస్తే రివిజన్కి టైం ఉండదు, అండ్ ఇది న్యూ టాపిక్ కొత్తగా కంప్లీట్గా రాదు. సో బెటర్ టు అవాయిడ్ ద న్యూ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డు నాట్ ఓవర్లోడ్ విత్ స్టడీ మెటీరియల్. అంటే ఎక్కువ మెటీరియల్స్ అన్నీ అవి ఇవి ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ ఇవన్నీ వద్దండి. మీరు ఒక బుక్ ఏదైతే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతుంటారో ఆ బుక్ మాత్రమే చదువుకోండి, ఆ బుక్ మాత్రమే రివైజ్ చేయండి. ఓకేనా. సో మీరు ఎన్నిసార్లు రివైజ్ చేసినా పర్లేదు, ఆ ఒక్క బుక్ని మాత్రమే రివైజ్ చేయండి. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ అలా అంటారా 1 to 2 బుక్స్ తీసుకొని కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. బట్ రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఆర్ హిస్టరీ కానీ ఏవైనా సరే ఓన్లీ 1 బుక్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. అలాగే డు నాట్ స్కిప్ ద రివిజన్. ఓకే, డు నాట్ స్కిప్ ద రివిజన్ అంటే రివిజన్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది రివైజ్ చేయండి, ఖచ్చితంగా రివైజ్ చేయండి. అంటే మీరు ప్రిపేర్ అయిన టాపిక్స్ అన్నీ రివైజ్ చేయండి. ఓకే, డు నాట్ ఇగ్నోర్ వీక్ ఏరియాస్. అంటే ఇప్పుడు కొంతమందికి రీజనింగ్ అనేది స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంతమందికి అర్థమెటిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంతమందికి జనరల్ సైన్స్ అనేవి స్ట్రెంత్ ఉంటాయి. బట్ కొంతమందికి ఏంటంటే రీజనింగ్ అర్థమెటిక్ బాగా చేస్తారు, జనరల్ సైన్స్ అనేది వీక్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇది అనేది ఈ వీక్ సబ్జెక్ట్ అనేది మీరు ఇగ్నోర్ చేయకండి, ఖచ్చితంగా రివైజ్ చేయండి. ఎందుకంటే మీరు అది వీక్ ఉన్నారు కదా, ఆల్రెడీ మీరు స్ట్రెంగ్త్ ఉన్న దాంట్లో రివైజ్ చేసినా మీకు కొంచెం బెనిఫిటే. బట్ మీకు వీక్ ఉన్న దాంట్లో రివైజ్ చేస్తే మీకు ఆడ మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ ఓవర్లోడింగ్ యువర్ బ్రెయిన్ విత్ ఇన్ఫర్మేషన్ జస్ట్ బిఫోర్ ఎగ్జామ్. ఇప్పుడు వరకు చదివారు కదండి, ఇంక ఏమి కొత్త టాపిక్స్ కానీ కొత్త బుక్స్ కానీ ఆర్ ఏదైనా సరే ఇంకా కొత్తది ఏది చేయకండి. ఓన్లీ మీరు ఇప్పుడు వరకు ప్రిపేర్ అయిన చాప్టర్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ బుక్స్ కానీ రివైజ్ చేయండి, సరిపోతుంది. ఓకేనా. ఏవైనా సరే ఫస్ట్ ముందు నుంచి మీరు ఏవైతే ప్రిపేర్ అవుతుంటారో ఆ చాప్టర్స్ ఆ సబ్జెక్ట్స్ ఆ బుక్స్ మాత్రమే రివైజ్ చేయండి. ఓకే, అవి ఇవి అనుకుంటూ ఒక 4-5 బుక్స్ ముందేసుకొని మీ బ్రెయిన్కి ఓవర్లోడ్ ఇచ్చేస్తే మీరు ముందు చదివింది మర్చిపోతారు, ఇప్పుడు చదివేది ఏమీ బ్రెయిన్కి ఎక్కదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డు నాట్ నెగ్లెక్ట్ మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్. సో మనం 15 days టైం టేబుల్లో ప్రతి డే నేను చెప్తూనే ఉన్నాను మార్క్ టెస్ట్ రాయండి, మార్క్స్ కామెంట్ చేయండి, మార్క్ టెస్ట్ అనాలిసిస్ చేయండి. ఇంతవరకు ఒక్కరు కూడా మార్క్స్ అనేది కామెంట్ చేయలేదు. ఇట్స్ ఓకే, అప్ టు యూ. ఓకే, బట్ మీరు అనేది ఈ 10 days అయినా మార్క్ టెస్ట్ రాయండి అండ్ అనాలిసిస్ చేయండి, ఖచ్చితంగా అనాలిసిస్ చేయండి. మీరు ఎక్కడైనా వీక్ ఉన్నారనుకుంటే అది ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ అవాయిడ్ ద వేస్టింగ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా ఆన్ ఎక్సెట్రా. కొంచెం ఈ 10 days కొంచెం ఫోన్ పక్కకు పెట్టేసి సోషల్ మీడియా మీకు అవసరమైన ఇన్స్టాగ్రామ్ అంట ఫేస్బుక్ అంట, సో ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసి మీరు యూట్యూబ్ యూజ్ చేస్తున్నా సరే, బట్ అది మీకు ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అయ్యే వరకు మాత్రమే ఉండాలి. సో ఈ 10 days అట్లీస్ట్ ఈ 10 days అన్నా మీరు సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి. ఓకేనా. డోంట్ ఇగ్నోర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద ఆర్ఆర్బి బోర్డ్. అలాగే మీకు ఆర్ఆర్బి బోర్డ్ అనేవాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు మిస్ చేయకండి. ఓకే, ఇగ్నోర్ చేయకండి. నాకు తెలిసి మనకి ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చినప్పుడు
ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చెప్పారు. మీరందరికీ తెలిసే ఉంది అనుకుంటున్నాను, తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోమని అంటే ఇప్పుడు అప్డేట్ చేయించుకోమని, ఇప్పుడు ఉన్నదానికి అప్డేట్ చేయించుకోమని చెప్పారు. ఒకసారి ఎవరికైనా తెలియకపోతే ఆ నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేయండి. సో మీరందరూ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకున్నారా? ఎవరెవరు చేయించుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. నేను చేయించుకున్నానండి. రీసెంట్గానే 2 days బ్యాకే ఆధార్ అప్డేట్కి వెళ్ళొచ్చాను. అప్డేట్ అవ్వడానికి 10 days అబోవ్ పడుతుందంట. బట్ ఎగ్జామ్ డేట్ వరకు మనకు సరిపోతుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోకపోతే అప్డేట్ చేయించుకోండి, ఓకేనా? సో ఇప్పుడు అవన్నీ చూసాం కదండి. ఇవన్నీ మీరే ఎగ్జామ్ ముందు చేయకూడని న్యూ వర్క్స్, ఓకే, న్యూ థింగ్స్. అవాయిడ్ ద స్టార్టింగ్ న్యూ టాపిక్స్ అవాయిడ్ చేయండి. డోంట్ ఓవర్లోడ్ విత్ స్టడీ. ఎక్కువ బుక్స్ చదవకండి. ఓన్లీ 1 book తీసుకోండి, అదే రివైజ్ చేయండి. 1కి 2 సార్లు 3 సార్లు రివైజ్ చేయండి, ఓకేనా? మీరందరూ బాగా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. సో బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా ఎటువంటి హెల్ప్ కావాలన్నా, లాస్ట్ మినిట్ రివిజన్ ఇలాంటివి ఏవే టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలన్నా ఒకసారి కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి. నేను అనేది వీడియో చేస్తాను, ఓకే? అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. లాస్ట్ మినిట్ వీడియో కూడా వస్తుంది, వెయిట్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. బాగా ఎగ్జామ్స్ రాయండి.